వానరము కాదయున్నను చేతులు జోడించుకొనుచు చేసిన నీ తలపు తెలుపుము దేవా, నీ తలపు తెలుపుము అఖిల దళపతి మౌళి రత్న రంజిత చరణ దేవా వసుదేవనందన, నీ ఎనస్సు సంబోధనము భావి కార్యసూచకమేమో కానీ వాన ప్రస్తున్నకు నేను ఇప్పటి అందులో తమ్ముని బిడ్డలందు మది తల్బడు పుత్రులలోనకు రాజ్యముల నీకు పాలునొసగ అండలు పాలుడటుంచు మొన్న నీ సమ్ముఖమందటే సజ్జంగా పురురాజు లుద్దగిట్టమున కన్నుగానడింక తప్పడు యుగము బంధునాథు జయాపజయములు దైవోదినములను మా దైవంలో నీవు మా ఎడలగలవని నేను ఎరుగుదును, కావున నన్ను మన్నించుము. ఆలును బిడ్డలేవా నుకులాలంలో కడతేనా ఎల్ల చుట్టాలను రూపుమాయ అకట ఇలా దక్కులే దక్కనితురే చాలు రాజ్యవాదము ప్రజలు సుఖించిన నాకు చాలు ఏ చాలక కాదు చూవే తినజాలను ఎదురు చూడు మాధవ దేవా దేవా, ఈ అసమయ నిర్వేదమేళ క్షత్రియ కుమారులకు నెత్తూరుకూడు కాక జోలికూడు తిరుగా ధర్మమా? అయినను నీ అభిమతం పెట్టిదియో నిర్వర్తించుటే మాకు పరమధర్మము, కావున స్పష్టముగా తెలుపము. తెలుపవలసినదేమున్నది? మొన్న సంజయుడు వారి యుద్ధం చేయనుచో రాజ్యమియ్యననియు
యుద్ధము చేసి రాజ్యము కోరుకున్న అందక రాజ్యమునందో ఉష్ణ రాజ్యమునందో బిచ్చమెత్తుకొనుచు జీవించుట కొంత యుక్తమని బోధించదు కదా. అట్లు బిచ్చమెత్తుకొనుచు మధ్య మధ్యన మనమ్ములకేగి కందమూలములు ఆరగించుచు ఋషులతో ముచ్చటించుకునవలసినదే అని మీ బావగారి అభిప్రాయం. అమ్మా ద్రుపదరాజపుత్రి, చెప్పవలసింది అంతే చెప్పని. దేవా యుధిష్ఠిర మహారాజా, సంజయురాయమారమున సారమనందితి ఆతడందును నీకు జను శాంతి. వారలకి కోపమే ఎప్పటి మీకు విచ్చకుండా జరుగుతూ వారలకు కమ్మని పాల్గొతూ మీకు నైవేద్యము పుట్టే వారికై పృథ్వీ జలజనటంచు తెలిపడే. నీ నుడిగినదంతయే నిత్యమే అయినను పితామహ కుంభసంభవ కృపాచార్య ప్రముఖులు వినుచుండ గౌరవలకంలో మా పుత్రశత పరిపుత్రకు మా పెద్దనాన్న తోడను నీవు కూడా ఒక్కసారి సంధి వచనములు విన్నవించినని వినుడేమో తలెత్తెదను. కావున నన్ను మన్నింపు. ఇంతకు సంధి మాట వినని వినకుండగనే మనం జనంబు మనకేమన కోరుదు తెల్లవారు. నిందింతుడు వారి నిశ్చయము నిన్ను తింటుడు మాకు కీర్తి సామంతము పాలు అందరము మా వ్యవసాయము చేక బెల్లము. కావున మమ్మీ యాప సముద్రం దాటింప కన్నదారుడు కాదు సంధియులొచ్చి మా భరత సంతతి నిలుపుము లేదే. గర్వాలు గాతరాతుల సహాయముతో నిలుపుము. ఓ జగద్బంధవా, రెండు కచ్చముల భారము పెట్టింది మయ్యని బుధసంగములందు దానసిను లగుట మాకు దేశము రాజ్యము. సకల ధర్మ స్వరూపుడవు సమస్త శాస్త్ర విశారదులు ఉన్నావు. మా ఉపదేశంలో అనాపేక్షం అయినప్పటికీ ఒక విశేషము వినుముకృష్ణ. సౌపలేరు సంధికిష్టపడిరేని కృష్ణ, సౌపలేరు సంధికిష్టపడిరేని అన్నదమ్ముల మేము 105 అటుల ఇష్టపడలేని వారు 100 సహోదరులు మేము 5 కృష్ణ. దేవా ధర్మతనుభవ, అట్లు ధర్ముడే దుర్లభము, జరిగిన మంచిదే కదా. మీరు కీర్పనుక దేవా, మీరు కీర్పనుక మేలగునే ప్రజకు అయినగా దుర్వారులు దాంతరాతులు భవాదృశులందురే మీ కోరిక చేయకూడదనకూడదుగా మీ కోరిక చేయకూడదు
మీ ఊరిని ఓరిన ప్రజలకు విదితంబునవేతు అతడు పాపత్ములకు శివదారుల వద్దకు మీ వంటి వారిని పంపుట అపాయకరమని తలంచదును. దేవా అట్లన్నట్టు సందేహింపదు. ఉక్కిములకు కమునములు తక్కిన మూవరులు కలిసి వచ్చినను న్యాయమార్గంబు వినని కన్నత్రయంబు కలుగువాడు గదా. అట్టి కలుని ఎడల సంధి కుదురునే ఎన్న ఒక్క సంధి ఉప్పెగాని మనమున వేణుగలదే వెలపో ఇంతకు సంధి ఏమని? 5 రోజులు ఇచ్చినా చాలునని అట. ఆహా, కాలవైపరీత్యము అనుపమ విక్రమ సహాయులతో అంతటి పాండురాజనందములకు ఒక్క పూల భరణంగుడు చాకున పూలులైదు నిచ్చునట కటా బ్రతకజూచుట రాజపురంబువారికి ఘనతయే మంత్రవిద్ధపు జగంబలు ఇప్పుడేమి చేయుదు? ఏమేమి దుర్మార్గులకు కౌరవుల ఎదుట నుండి నన్ను తలబట్టి ఈచి కట్టు ఉట్టములలువా చూచుచుండియు నన్ను దిక్కుమాలిని దాని చేసిన ఈ పాండవ మధ్యమున కామి అసమయ కోపము. అవునులే, అసమర్థతలకెందును పరోక్షమునందే ప్రగల్భోత్తలు వెండు. ఏమీ వాడిచట లేరా? కోపాంధకారమున కానక ఇట్లంటిని. ద్రుపద రాజపుత్రి, నిజమే, అసమర్థులమే. ఒక దుర్మార్గుడు కప్పు మట్టియుడు కూడా బంకని కట్టిన ముట్టము ఆర్య సభలాగం చూడమే.
క్షత్రియ కుమారుల శాంతింపుడు శాంతింపుడు. శాంతి శాంతి శాంతించి చిరకాలమైనది. ఆర్య ధర్మతనుభవ సంజయుని మాటలు వింటివి, నీ అభిమతమును వ్యక్తపరిచితివి. ఇంకనే పైనమై అస్థినాపురమునకను పోయి నీ అభిమతము ఇది ప్రయత్నించగలను. కానీ మాయ దురోదరమున దేవా, మాయ దురోదరమున అమాయకుల్ నిన్ను గెల్చి కాంతకు చేయగరాని అంత పని చేసి అరణ్యములోని కంపియో హాయిగా ఉండనీగా కలులై పలు ఎక్కులు పన్నుచున్న ఆదాయము చతురంజు దేవా, ఆదాయము చతురంజు దయదాచదవు ఎంతటి ధర్మరాజవు. విక్రమార్కులకు రాజులకు ఆపదలు మిండనియు, ఇడుములు పడువానికి అదృష్టము దూరమని, అదృష్టహీనులకు భాగ్యము చేకూరదని వచించు పెద్దల నీతి వాక్యం నిన్ను స్మృతికి తెచ్చుకుని బాబా. శత్రుపక్షంపు నిరసించి దేవా, శత్రుపక్షంపు నిరసించి సంగరము చేయ మది చూపుమయ్యా నిత్యుతమీరా ఏనుగుల తంపి జీవింపమును గాని, ఏనుగుల తంపి జీవింపమును గాని, నీర సంపదెప్పుడు కంఠీరవందు మానహానికి సమ్మతింపరు, మానహానికి సమ్మతింపరు మహాత్ములు. అసుములైన అనుమతి పూజ ముందాలతో పోగాని, పూజ ముందాలతో పోగాని మంటదరికే గదుడే మనుజగణము. శాస్త్రవులు మిగులు బల సంపన్నులు, మేమా అందరి బల సాయం లేని వారము. విజయము ఎవరికో మనకు తెలుసు దుర్లభము. దేవా, నీ వెన్నడునట్లు సందేహింపదుము. నీ బలపరాక్రమమును, నీ తప్పుల తేజమును నీ వెలుగుగట్లు మాట్లాడుతున్నావు కానీ నాలుగు భయోధియోయనగా, నాలుగు దిక్కములోయనగా, నీ నలుగురు తమ్ములు ప్రమదనాథ సమానులు. యుద్ధరంగమునందరిన యవ్వనా పగలనయ్య, భవద్భరిభావనికి కలిగిన వృత్తి ఇంకా
ఉపదేశమే కానీ నీ తలంపనకు అందేదా కారణము కాదు. అయినను బావా అతడి సంధి మాట ఎక్కడినను శత్రురాజుల బలమన సంపద చూడవచ్చు. ఈ మానస బంధు కలుగు అనుమానము తీర్పవచ్చు. తత్సమాధానము మీ విధానము తాతయు వంచయు విందురెల్లను. ఓ ఈ కురు పాండవ సంగతి ధౌరయ్య, పాండవ దూత జనార్దన, మా రాజుగారి తలంపు వేరు, నీ తలంపు వేరుగా ఉన్నదే. యుద్ధము యుద్ధమంచు యుద్ధము యుద్ధమంచు మనియుపగని కుమమానివై అసంబద్ధములైన వాక్యములు వల్లుతక అసంబద్ధములైన వాక్యములు వల్లుతక క్రుద్ధుడవౌచు తండ్రిగుడగొందకుమయ్యా ధర్మతను జటాన సంసిద్ధియ నర్మయ్యా అనగసేమను మాకు సేమనిదను. ప్రకృతి దుర్లలుతుండును ఆ జన్మ పాండవద్వేషియు క్రూర పరాక్రముండును దురుద్యోగియు మానీయులకు సుయోధనుడు చచ్చుటకైన తెగు గాని మనకు తన మతంకు బదులడు వాని నైజంబు నీ వెరుగంది కాదు. కృష్ణ కాన చతురుపాయముల కాక కట్టిన చతురోపాయముల వాణి చక్కబరదు. ఏమంటివి బాబా ఏమంటివి? చతురోపాయముల కాక కట్టిన చతురోపాయములో వారిని చక్క పెట్టవలేనా? ఇవి మా భీమసేనుని పలుకులేనా? అరవేర భయంకరుడు మా భీమసేనుని పలుకులేనా? నీవే బాబా నీవే నిదురమోతుంటివో లేదా లేదా బెదరి బెదరి పలుకుతుంటివో కాగా కాగా కొల్లింటి భీమసేనుడవే ఎన్నడీ చెవులు వినని కనులు చూడని శాంతము కావచ్చే. కురుబంధు కన్మడలు విరుగబట్టరా గొప్ప పగల్చి గచ్చనెత్తురు అడుగోలి అనుకున్న దుష్టుని దుష్టసేనుని భీకర జగచేతనంచు ప్రగల్భములాదితివి ప్రగల్భములాదితివి అల్ల కొల్ములో మరల ఇదేలా మరల ఇదేలా మరల ఇదేలా ఈ పిలికి మానసి పలుకులు మృష్టబోధన భగిని వత్సల, 100 మాటలు ఆడవచ్చును గాని ఒక్క మాట నెరవేర్చుట దుర్లభము కదా. అవును మానవతీ శిరోమణి, బరువు మోయగలేని దుర్బలుడు బరువు మోయగలేని దుర్బలుడు సమయమరచి ఏకాంతమగు చోటి అరుగు పగది
ఈనాటిదాకా నేటిదాకా ఈనాటిదాకా ప్రగల్భపు మాటలాడి ప్రగల్భపు మాటలాడి గదరుచున్నాడు గదరుచున్నాడు ఓరికై భీముడిపుడు ఓయ్ కుర్పాండవ సంధి విధాన గౌరయ్య పాండవ దూత యదునందన. అవును, పుట్టువ చేతలే సురుకుల కూసునంబవు నీవు నన్ననవలసినదే. పసితన మందు పాలసక వచ్చిన నాటిని చంపినాడదో. పసితన మందు పాలసక వచ్చిన నాటిని చంపినాడదో. పసరపు గోడమోరి బలవంతులలో బల కీర్తిగొందినో. ముసలిది లేని తేలికలు మోసిన మానిసి కోడిపోతినో. మసలిదినో సదా పసుల మాటిన దృత్య మసలిదినో సదా పసుల మాటున శౌర్యము నాకు గల్గునే. బావా బావా భీమసేన ఉన్న మాటని నేను నీకు తోలికేనయ్యా. ఏదయ్యా ఉన్నమాట వేదములు ఆడి ఆడి సమయములకు సంధికి పురుగొల్పుచు గద ఆ గద ఎక్కడుండవలేనయ్యా నా భుజస్కంధములపై కదా. మరి ఆ కథను దూరముగా పారవైచి ప్రశాంత చిత్తుడు వైపు కూర్చుంటేవి గాను అట్లాంటివి. పోయి పరాభిప్రాయాన విజ్ఞ యుద్ధమునకే బెదిరితునో అన్నగారి ఆనతికే బెదిరితునో తెలుసుకునలేకపోతే అమ్ముగలింపుగాక ప్రళయాంతము వచ్చిన వచ్చుగాక. లోకంబుల సూర్య చంద్రుల గదా తలక్రిందులకు గాక. గొప్ప కష్టములు మూడుగాక. కను సంపద మెంపరుగాక. ఎట్టి కృత్యంబులనెందునే అడుగు దాటరు పాండవులన్న మాటకు. వింటిని బావా వింటిని బావుగా వింటిని బావా సుయోధుని తొడలు వెనుకొట్టి చంపేదాన్ని నీవు శాసన రొమ్ము పెళ్ళొచ్చి వెచ్చనెత్తురు కడుపార గురువులేదని నీవన్న మాటలు కదా బావా. అవును, నేనన్న మాటలే. అట్లయినా అన్న మాటలైనా నీవన్న మాటలక పాండవులు అన్న మాటలక లేక మీ అన్నగారి అన్న మాటలక మాటలు పడుకు దాటని వారు పాండవులు. ఈ అన్నమాట కనుక నీకు అర్థమే తెలియకపోయా. బలహీనాంధ్ర వంచించి బలహీనాంధ్ర వంచించి పంప పంప కరిగి పాలు వెన్న పెరుగు పాలు వెన్న పెరుగు దొంగరికమునన పొట్టని నిండి జీవించినట్టి వెర్రి గొల్లనికి నీకు జల్లపోలయేలా అది కాక భక్తనయుండు నడచిన దారిగాక మారుద్రోవను కనుక మహామతము కాదు. లేకయుండిన ద్రౌపది శోక మార్ప నీవు దిక్కైతి వల్ల గోడేల మాకు
నిజమేనా? నేను సుయోధనులను మన సహాయము కోరి ఏకకాలమున ప్రార్థించినను కొండొక్కము కల్పించి మన ఎందరి పక్షపాతము చేత మనకు వాసనగా వచ్చిన ఈ మహానుభావుని కురుక్కులాడి వెతుకుని చేయించున్నావు. ఇతని కూడా మనకు సర్వదా కావాలి. చెలి చుట్టంబు మహానుభావుడు పాసింధుడు లఘుత్వము ప్రశంసకు తగునే అకార్యము సాధించుకోగల నైపుణ్యము నీవెరుగవలే. కోటకు నీలంత పుత్రులమోచు అర్జున, నీకు తెలియదు వేల మాటలకు దేశకాల పాత్రములు లేవా? బహునిందంవితే అర్జున, బహునిందంవితే దుఃఖటి కపులందం మెతిమన్నా బహునిందంవితే జరాసందం దురాసందం నేనొక్కడందంవితే నాకు భీమునకు వేరొక్కండు తోడేలా ఎన్నక నన్నీ గతి కోరికింద జరుగుతున్నారంజనం పాడియే. మన్ననకుందగిన వెన్నునిపై ఎన్నడూ లేని చిన్నతనము చూపించుతున్నాడు. జరుగుతున్నది ఒకటి, జరగబోతున్నది ఒకటి అవుతున్నది. పాండుపతి శనినప్పటి నుండి ఏ దొసంగులు రాకుండా మనలను నిరతమీయనగాదే కాపాడుతున్న మానసిక మధురభూపాల ప్రథమద విప్ర ఏలైన నిరర్ధక మాత్రములు మీరందరి ఆఖరి అడుగులకు అడుగులెత్తిన నొత్తుదురుగాక. నేను మాత్రము ఆర్య కనిష్ట సోదరు ఏలై అప్రస్తుత ప్రశంస మున్నెన్నడూ మనకు ఉపకారం చేయటే పోవచ్చు. అంత మాత్రం సాయం చేయవచ్చే కదా అన్యాయముగా కుటుంబ కలహములకు చాలు నీ గోయతనంబు బయటపడే గోడలకు చెవులుండే. అయ్యయ్యో తాయనున్న లోకు వగదా అని అయినను నిన్నకుండరే. అదియుగాక యథార్థం ఆలోచించినను తాతయు నొచ్చయు గురుతు తక్కిన జోచుచుండగా పాతకులిడబోక మన భార్యను బట్టి పరాభవింప ఆనాటికి మాన రక్షణ మునర్చిన ఎట్టి మహోత్తడు శౌర్యహీనుడని
నీరసమాడిన లోపమున్నదే. కుర్రవాణి చేత కూడా ఇంత లేసిన మాటలు అనిపించుకున్నా ఈ దురాత్మనము బ్రతికేలా ఈ గదాదండముతో నా బల వ్రయం చేసుకునేలా. ఓ గదాదండమా వెళ్ళండి కలుగులో పరిగణింపన చూడుతున్న కూల చేతుల నిన్ను దాల్చి నిపముగ దుర్యశమంగుని తెచ్చ నీకు తప్పలముగ నేడు మాని తెల్ల వ్రయ్యలు చేసి యకన్ముఖము నీ తలపుకు వీర పుంగముని తాగున కుంజని నీకు బ్రతకగా. నాయన భీమసేన కుమార, నీ వేళ ఈ ఆత్మహత్య కొడంబడదు. ఓ వాసుదేవ, బావా గోర్లతో దునమదగినది గొడ్లతో దున్నట్టు చేసి కదా. ఓ సహోదర కుమార, పొడవులొచ్చి నేను ఎన్నడు నన్ను చిన్న మెత్తు మాటలని వాడవు. ఈ గురుల దశ అప్రదానము తల్లి దాయాతుల నింటనుండగా మాటవి పాలై తమ్ము గుర్రలను పెండ్లము ఎడలను కాంచి ఈ పర్యందు మారి ఇంకెందుకు దేవా ధర్మతనుడు ఏమి నీకు కూడా ఇవన్నీ భీములకు కోపం అలంకారమగినట్లు శాంతము కానేరదు. చూసుకున్నాము క్షణములో వాయినని ప్రసన్నునిగా వింటదా. బావా ఓ బావా భీమసేన, ఖేతము నిందను మీ పెద్దన్న గారి మదికి కూడా ఖేతము కల్పించింది కదా. నేనే ఇల్లు సాహసించింది వేది పురాతముదలది కడ్డముగా జనగా భవత్సమూనౌగను కృపదాతైన నావికుడము బావా నావికుడము నీవులే నీవులేగా ఈ శోకము తీరునే కృపద సోదికి నిక్కము వాయునందనా అన్న మాటలాయించి బావా అన్న మాటలాయించి నీ వన్న మాటలు అప్పురముతో పజేయదే నట్టులంటి రాని ఎవరిని పరాక్రమించను ఎవరిని పరాక్రమించను
నీ చిన్నతనము నుండి దురాత్మలకు ఆ సుయోధనాదుల చెంతలంపులకు నీవే తగింటివి బావా. త్రాటం గట్టివి బావా, త్రాటం గట్టివి నీటద్రోచిరి విషద్రావము త్రావించిరి ఆరాటంబడి నీవు కీపడిన పోరాటం బకించుగదం బాటంకం బసదం నటంచుగదా సంధివనరింపనన్ను ఎట్లు ప్రేరేజితో కృష్ణ, మాటి మాటికి నా చెయ్యలే ప్రేమించదవయ్యా. ఇంటిని కొమ్ము పట్టుకొని ఎందుచేతనో వంద దురంతమైన వనవాసము చేసి తిని ఎందుచేతనో శాంతి వహించి ఒక్కని దశకులు ఉండి తినెందుచేతనో శాంతి వహించి ఈ పగిది సంధి పొడంబడు తందు చేతనే అదేగాక సంధి వచ్చిన ప్రస్తావంపున ఆంబికయ్యతో నా మాట ఇస్తాను. పాండు జనవంజుండు నీ అనుజుండు రాజ్యమాతండ భరించమన్న చనుదాకా ఇప్పుడింటికి పెద్దవయ్యనందుడవుగానా నీ కుమారులతో సరిగా ధర పంచి పెట్టి పైనుండును నీ సుతుల నీ కుమారుల మహోదయములు వినుచును సుఖంబుగా అట్లు అంగీకరింపడేని నా మాటలు తెలుపుమో. ఆలములోన నీ సుతులనందరి నొక్క గదాము జాంగిగా పాలనరించి వచనను పాలును కూడా ఇచ్చువాడనే నోళ్ళు తిండికి ప్రతికి ఎండిన మీకును దాశివంచు పాల్తాలు నవ్వినట్టి దొరకానికి భానుమతి వధూటికి బావా, నీవిక నా ప్రయాణమునకై సన్నాహం చేయు. ఇప్పటికి మదించి ఆలానం కూడా వెనక్కి చెలరేగిన మందగజం మరల కట్టుబైకినందు చేరినది. ఓ అర్జున నకుల సహదేవులారా, మీరు చెప్పవలసినది ఏమన్నా ఉన్నదా ఈ సంధి విషయమున? దేవా, నుడు వలసినదోదయు నుడివే ధర్మతనయుడు రేగు చూటివి దైవమూర్తి
పరమతత్వము చేత నాను పలుకు తలంపగా ఆకర్ణింపము చిరభక్తమైన నేల నచిరానుభూతలకు ప్రేయసోమడే బలవత్తరమైన విధి చేగాక ఇంకవ్వరు విడువదూతురయ్య వసుదేవదేవా. అట్లు మందలింపజాలిది వాయువులు లోపంతైన వసుధయ సగదలోచు కూచిరు జగదా సంఘయుగమున వారవదు నికమై దూరిచ్చిన చాలని లబ్ధి లేదు కదా లబ్ధి లేదు కదా ఏల రాఘవము మంచిది పోయినమ్ము బాబా. నకుల నీ అభిప్రాయం ఏమి? అన్నగారి అభిప్రాయం నా అభిప్రాయం. మంచిది బాబా. అదే కుమారా బావా కృష్ణ, మా అన్నగారి మాటే మా మాటే. చిన్నవాడవైన యుద్ధానికి సిద్ధం కమ్మని చెప్పు. చిన్నవాడవైన నాకు ఇష్టమైన పలుకులు పలికి పోయినమ్ము బాబా. బాబా ధర్మసభలు దేవా, సర్వలోకోత్తముడు, మీకు పూర్తి సమాచారం ఉన్న మీ పూర్తి విషయాలు ఎరుముదుము. మీ ఏ విధంగా చెప్పామో శివదార్యమే. అటులేనే బాబా మిట్టిని సంతసించు. అమ్మా ద్రుపద రాజపుత్రి